ఇప్పుడు 10 days మాత్రమే సమయం ఉంది. ఇదే ఇంకా అయిపోయింది కూడా, డిలీషన్స్కి ఆస్కారం లేదు. ఇదే ఓటర్లతో పోలింగ్ జరగాల్సిందే. ఈ ఓట్లు పడనివ్వం కదా మేము, బోగస్ ఓట్లు పడనివ్వను. ఎట్లా? ఖచ్చితంగా అవసరమైతే ధర్నాకు నిరాహార దీక్ష కన్నా కూర్చొని అన్ని చోట్ల నేను సిఆర్పిఎఫ్ని మొత్తం పెట్టే వరకు లోకల్గా స్టేట్ గవర్నమెంట్ ఒక్క ఎంప్లాయీ కూడా ఈ వ్యవస్థలో ఉండడానికి వీలు లేదు అనే న్యాయం నేను తీసుకొస్తాను. సో సిఆర్పిఎఫ్ మొత్తం దించుతారు. నాట్ ఓన్లీ జస్ట్ సిఆర్పిఎఫ్, అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్లతో సహా ఎవరు కూడా వీళ్లకు లొంగే వ్యక్తులు ఉండడానికి వీలు లేదు అనే న్యాయం ఇప్పించి. బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఏం చేస్తారు? ప్లస్ మీకు చాలా చోట్ల ఏజెంట్ లేకుండా ఉంటే ఎట్లా చేస్తారు? అంటే ఇంకోటి కూడా ఉంది. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అప్లై చేశాను. యూట్యూబర్స్ని, మీడియా వాళ్ళని, జర్నలిస్టులని, వీళ్ళందరినీ కూడా మీరు ఎందుకు ఈ మొత్తం మైనారిటీ పోలింగ్ బూత్స్ దగ్గర మీరు ఎందుకు వాళ్ళకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకూడదు? వాళ్ళు వచ్చి రిలే చేస్తారు కదా కంటిన్యూస్గా. దేశం ఏమొచ్చింది, ప్రపంచం అంతా చూస్తుంది ఏం జరుగుతుందో. అంటే వాళ్ళు ఏమని అన్నారంటే మేము ఇవ్వలేమిది, కానీ వాళ్ళు వచ్చి పర్మిషన్ తీసుకుంటే మేము ఇస్తాము వాళ్ళకి అని అన్నారు. కాబట్టి మీ ద్వారా కూడా ఎంతోమంది యూట్యూబర్స్కి, మీడియా వాళ్ళందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారి దగ్గర నుంచి మీరు పర్మిషన్స్ తీసుకోవచ్చు. మొత్తం యూట్యూబర్స్ ఎంతమంది ఉన్నారు, యంగ్ డైనమిక్ అందరు యూట్యూబర్స్, ఈ దెబ్బకు మే 13వ తారీఖు జరిగే పోలింగ్ని మీరు వచ్చి మొత్తం దీని ఆల్ ఓవర్ ది కంట్రీ రిలే చేయండి, లైవ్ ఇవ్వండి. మీకు అక్కడ వైఫై ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు వాళ్ళు కావాలంటే. కాబట్టి మీ వైఫై డాంగిల్స్ ఏవో కూడా తెచ్చుకోండి మీరే. వెబ్ కాస్టింగ్ జరుగుతుంది కదా, వెబ్ కాస్టింగ్ ఈసీ చేయాలి కదా ప్రతి పోలింగ్ స్టేషన్లో. యాక్చువల్లీ లెక్క ప్రకారం చేయాలి. మీరు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకోండి, ఇదివరకు ఎలక్షన్స్ తీసుకోండి, వాళ్ళకి కావాల్సినప్పుడల్లా సర్వర్ జామ్లు అవుతూ ఉంటాయి. బట్ ఫిరోజ్ ఖాన్ దాదాపు దగ్గరగా వచ్చి ఓడిపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది అని చెప్పారు. హిందూ క్యాండిడేట్ అన్నారు, కానీ అల్టిమేట్గా ముస్లిం క్యాండిడేటే పెట్టారు. ఇక్కడ హిందూ పెట్టాలంటే మరి నేను ఉన్నాను కదా, ఇక్కడ పెట్టలేరు కదా, భయం, పెట్టనివ్వం కదా మేము. బీఆర్ఎస్ ఓట్లు పడవా హిందూ ఓట్లు? యాదవ్ సామాజిక వర్గం నుంచి పెట్టారు. అది చూద్దాంలేండి, అతనికి అంత ఇంపార్టెన్స్ కూడా ఎందుకు. బీఆర్ఎస్ ఎలాగో బండి కార్ఖానాకి వెళ్ళిపోయిందని పాపం వాళ్ళ సుపుత్రుల వారే చెప్పారుగా, కేటీఆర్ గారు. అది అక్కడ ఉంది, రిపేర్లో ఉంది, ఉండనివ్వండి కాస్త, అలా పాపం రెస్ట్ తీసుకునివ్వండి. తిరిగి అంబాసిడర్ గారు చాలా అలసిపోయింది, అవుట్డేటెడ్ కూడా అయిపోయింది, అక్కడ ఉండనివ్వండి దాన్ని. కాంగ్రెస్ ఎంత డమ్మీ క్యాండిడేట్ని పెట్టింది అని అంటే వాళ్ళకి అంత విలువ లేదు ముస్లిమ్స్ అంటే. డమ్మీ క్యాండిడేట్ డమ్మీ, మనం ఆ వంట దాని తోలు బొమ్మల ఆటలో బొమ్మలను ఆడిస్తాం కదా, అలాంటి బొమ్మలు పెట్టారు పాపం. సో మీరు గెలవాలంటే ముస్లిం ఓటు కూడా మీకు పోలు కావాలి, అంగీకరిస్తారా ఈ మాట? అంగీకరిస్తాను, వేస్తారు కూడా వాళ్ళు. ఎందుకు వేయాలి మాధవిలతకు ముస్లింస్ ఓటు? ఎందుకంటే వాళ్ళ కింద అన్యాయం అయిపోయారు కాబట్టి. దారుసలాం బ్యాంకుకి వెళ్తే తెలుస్తుంది మీకు ఎంత భయంకరంగా వడ్డీలు తీసుకొని ఆ చిన్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు లోన్లు డబ్బులు ఇచ్చి మరి వడ్డీలు తీసుకొని మరీ ఇప్పిస్తారు వాళ్ళు. అసలు ఏం అన్యాయం అండి. ఆటోవాడు ఎప్పుడైనా అంతకన్నా ఇంప్రూవ్ అయ్యాడా? మీరు చూడండి, మన పక్కన ఇటు మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంటును వదిలేస్తే మనం సమోసా అమ్మే అబ్బాయి అతని కొడుకు IITN అయ్యాడు అని విన్నాం. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి విన్నారా ఆ మాట? एक पसमंदा का बच्चा, ऑटो चलाने वाला बच्चा का बच्चा, रिक्शा चलाने वाले का बच्चा, ये हुआ वो हुआ नहीं. అబ్బే, ఆటోవాడు ఇంకా రిక్షావాడు అయిపోతాడు, రిక్షావాడు అది కూడా తాకట్టు పెట్టుకొని ఇంకో చిన్నవాడు అయిపోతాడు. ఎందుకు ఎన్నెన్ క్రికెట్ అయ్యారు మహమ్మద్ సిరాజ్? ఇప్పుడు అవునయ్యా, ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు, అతనేమి ఈయనొక్కడిని పట్టుకొని అవ్వలేదు. అలా మరి మీరు 40 ఏళ్ల నుంచి ఒక్క సిరాజ్ పేరు ఇచ్చారు మీరు. అది నా దగ్గర ఇంకా అంత 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎవరు ఎంసెట్లో ర్యాంక్ తెచ్చుకొని డబ్బులు లేక కొంచెం వాళ్ళ మెడికల్ కాలేజీకి వెళ్ళి, అయ్యా బాబు మాకు సీట్ ఇవ్వండి, మేము 30 లక్షలే కట్టుకోగలుగుతాము అని అంటే కూడా, నీ బతుకి నీకు మెడికల్ సీట్ ఎందుకురా, 65 లక్షలు 70 లక్షలు ఇస్తే తప్ప మేము సీట్ ఇవ్వలేము, నువ్వు పోయి ఒక కిరాణా దుకాణం ఓపెన్ చేసుకొని అక్కడ కూర్చోపో అని వాళ్ళని వాళ్ళ ముస్లింలే అన్న వాళ్ళు